హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. సో హెల్దీ రెసిపీ అనమాట. ఎందుకు హెల్దీ అంటున్నానంటే ఇందులో మనము రైస్ క్వాంటిటీ లేకుండా ఓన్లీ ఆనపకాయ పెసరపప్పుతో మనం దోశలు వేసుకుంటామండి. సో హెల్దీ కదా. అయితే ఇందులో కార్బోహైడ్రేట్స్ లేకుండా మనకి ప్రోటీన్ ఫైబరు రెండు కలిపి ఒక డిష్లో వచ్చేస్తాయండి. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, పెసరపప్పులు ఆనపకాయ వేసి మనం దోశలు వేసుకోవడానికి నేను ఒక గ్లాసుడు అయితే పెసరపప్పు తీసుకున్నానండి. తొక్కది అనమాట, పొట్టు పెసరపప్పు. ఇది పొట్టుతోనే తీసుకుంటే మంచిది అనమాట, మనకు ఫైబర్ వస్తుంది. పొట్టు పెసరపప్పు గ్లాసుడు తీసుకున్నాను. అయితే 2 స్పూన్లు బియ్యం అండి, 2 స్పూన్లు బియ్యము, ఒక అర స్పూన్ మెంతులు అనమాట. ఇవన్నీ మనం ఇందులో ఒక బౌల్లోకి వేసేసి ఇవన్నీ కడిగి నానబెట్టాలి. ఒక 2-3 అవర్స్, 3 అవర్స్ బాగా నానిన తర్వాత అప్పుడు మనం ఆనపకాయ ముక్కలు వేసి రుబ్బుతామన్నమాట. ఇదిగోండి, మనం తీసుకున్న పెసలు ఆ గ్లాసుడు, 2 స్పూన్లు బియ్యము, అర స్పూను మెంతులు, ఇవన్నీ కడిగి నానబెట్టాను. ఒక 3 అవర్స్ నానిన తర్వాత ఇందులో మనము ఆనపకాయ ముక్కలు ఇంకా మిగతా ఐటమ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాము. ఇప్పుడైతే 3 అవర్స్ నానాలి ఇవి. ఇదిగోండి, మనం నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు 3 గంటలు నానయ్యి, 3 గంటలు నానితే ఇదిగో ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే 3 గంటల తర్వాత ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేయాలి. దీంట్లోకి నేను ఇదిగో చిన్న ఆనపకాయ ముక్క తీసుకున్నాను. ఇది తొక్క చెక్కేసి ముక్కలు కట్ చేస్తాను. అయితే ఇందులోకి కొద్దిగా చిన్న అల్లం ముక్క అండి, 1 ఇంచు అల్లం ముక్క, ఓకే, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు. ఇవి మనము మిక్సీలో వేసేసి ముక్కలు ఇది చెక్కేసి కట్ చేసిన తర్వాత ఇది అన్నీ కలిపి పెసల్లో వేసేసి మనము మిక్సీలో గ్రైండ్ చేద్దామండి. గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఆ బ్యాటర్ ఎంత వచ్చిందో దానికి సరిపడా సాల్ట్ కలుపుకుందాం. ఇదిగోండి, ఆనపకాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టాను. అయితే ఇది పచ్చిమిర్చి, ఇదిగో అల్లం ముక్కలు ఇవన్నీ కట్ చేశాను అనమాట. ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేద్దామండి. మెత్తగానే మనము దోశ బ్యాటర్ ఏ విధంగా గ్రైండ్ చేస్తామో అదే విధంగా ఆనపకాయ ముక్కలు ఇలాగే పెసరపప్పు ఇదంతా మనము గ్రైండ్ చేసేయచ్చు అనమాట మెత్తగాను. మామూలుగా దోశల రుబ్బు ఎలా ఉంటుంది అదే విధంగా గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, సేమ్ దోశ బ్యాటర్ లాగా ఇలాగా రుబ్బుకోవాలన్నమాట. చూసారా, ఆ దోశల పిండి ఎలా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవాలి. అయితే దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి. నేను ఒక అర స్పూన్ వేస్తున్నాను నేను తీసుకున్న దీనికి. అయితే ఇందులో నేను కొద్దిగా ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి, బాగుంటుంది టేస్ట్. ఒక అర స్పూన్ జీలకర్ర, సాల్ట్ వేసాను. ఇది శుభ్రంగా కలిపేసి ఈ లోపల చట్నీ చేసుకుందామండి. ఇది కలిపేసి పక్కన పెట్టేసి ఒక పావు గంట, 10 నిమిషాలు, పావు గంట ఇలా కలిపేసి పక్కన ఉంచేసుకుని ఈ లోపల చట్నీ చేసేసుకుని తర్వాత మనం దోశలు వేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, నేను ఇది రుబ్బుకొని పావు గంట అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందామండి. అది ఒక పావు గంట, 10 నిమిషాలు అలా ఉంచితే బాగా వస్తాయి. దీంట్లోకి నేను ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ కూడా వేసుకుంటాను దోశల మీద. నేను చట్నీ కూడా చేసుకున్నానండి, అల్లం చట్నీ చేశాను. అది ఇదివరకు మన ఛానల్లో వీడియో పెట్టాను, అందువల్ల ఇప్పుడు చూపించలేదు. ఓకే అండి, ఇప్పుడు దోశలు వేద్దాం. ఇదిగోండి, స్టవ్ అంటించి పెనం పెట్టాను. నేనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కావాల్సిన వారు నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. ఒకసారి ఇలా స్ప్రెడ్ చేద్దాం దీన్ని. బాగుంటాయండి, ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆనపకాయలు మంచి మంచి పోషకాలు ఉంటాయి. అలాగే పెసరపప్పు కూడా వేసాం మనం, రైస్ క్వాంటిటీ తగ్గించాం కదా, కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి అన్నమాట. ఇది షుగర్ పేషెంట్లకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, బాగుంటుంది. మనం రైస్ క్వాంటిటీ తగ్గించాము, ఆ ప్లేస్లో ఆనపకాయ వేసాము, పెసరపప్పు వేసాము. తింటే అల్లం ఫ్లేవర్ అది తెలుస్తుందండి, బాగుంటుంది. అటు ఆనపకాయ టేస్టు, ఇటు పెసరట్లాగా ఆ పెసరట్టు టేస్టు, అలాగే అల్లం టేస్టు, పచ్చిమిర్చి టేస్ట్ ఇవన్నీ తెలుస్తాయి తింటేని. కొంచెం కాలిద్దామండి, కాలిన తర్వాత తిరిగేద్దాం. మనం చూద్దామండి, తిరిగేద్దాం. ఓకే, బాగానే ఓడిపోయింది. ఓకే అండి, ఇటువైపు కూడా కొంచెం కాలనిద్దాం. కాలిన తర్వాత తీసేసి వేరేది వేద్దాం, కొంచెం కాలనిద్దాం. మిగతా దాంట్లో మనం ఆనియన్ వేసుకుందామండి. ఒకటి ప్లెయిన్గా వేసాను, చూద్దాం ఇటువైపు కూడా కాలిందేమో.
ఓకే, ఈ విధంగా కాలితే సరిపోతుంది. తీసేసి వేరేది వేసుకుందాం. మరలా నెయ్యి అప్లై చేయాలి. ఎందుకంటే దోసకే కదా, అది ఆనపకే కదా, కొంచెం అతుక్కోకుండా మనకి ఈజీగా రావడానికి వేసిన ప్రతిసారి మనం నెయ్యి అప్లై చేయాలన్నమాట. అదే మీరు ఆయిల్ వేసుకుంటే ఆయిల్, నెయ్యి వేసుకుంటే నెయ్యి ప్రతిసారి అప్లై చేయండి. కొంచెం ఇలా వేసిన తర్వాత ఆనియన్ వేద్దాం మనం ఇప్పుడు. మనం అందులోనే జీలకర్ర వేసేసాం కదా, దోశ బ్యాటర్ రుబ్బినప్పుడు జీలకర్ర వేసేసాం కాబట్టి ఇప్పుడు ఏ అవసరం లేదు. కావాలంటే కొత్తిమీర తరిగి వేసుకోవచ్చు. ఇదిలా అంటే ఉల్లిపాయలు ఇందులోకి కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు మనము తిరగేసినప్పుడు పెనంకి అంటుకుపోయి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. అది టిప్పు, కావాలంటే ఉపయోగించుకోండి. ఓకే, నేను ఇప్పుడు గరిటెతో ఇలా అన్నాను కదా, అలా అనడం వల్ల ఈ ఆనియన్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి రుబ్బులోకి. అప్పుడు మనం తిరిగేసినప్పుడు బయటకు ఊడిపోవన్నమాట. చుట్టూ కొంచెం మరలా నెయ్యి స్ప్రెడ్ చేస్తాను, డ్రాప్స్. కొంచెం కాలనిద్దాం. కాలిన తర్వాత తిరగేద్దామండి అటువైపు కూడా. మనం ముందు చుట్టూ ఇలా లూజ్ చేసుకుంటే ఈజీగా ఊడుతుంది అన్నమాట. అంతే. ఇప్పుడు మరి ఆనియన్ దానికి అంటుకుపోకుండా కొద్దిగా నెయ్యి చుట్టూరు డ్రాప్స్ వేస్తున్నాను. పెనంకి నెయ్యి అది ఆనియన్స్ అంటుకుపోకుండా ఈజీగా ఊడరాడానికి. కొద్దిగా కాలనిద్దామండి, కొద్దిసేపు. కొంచెమే 1 మినిట్ కాలితే చాలండి. మళ్ళీ అది ఉల్లిపాయలు మాడిపోకూడదు కదా. ఓకే, ఇలాగా కొంచెం పచ్చిగా వేగినా సరిపోతుంది. ఉల్లిపాయలు మరి బ్రౌనిష్గా వేగక్కర్లేదు. తీసేసి మనం ఇంకోటి వేసుకుందాం. మరలా నెయ్యి. బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే మనము ఇందులో ఆనపకాయతో పాటు పెసలు వేసాం కదా, బాగుంటుంది. మరి మీరు దీన్ని పెసరట్టు అంటారో, ఆనపకాయ పెసరట్టు అంటారో, ఆనపకాయ దోశ అంటారో మీ ఇష్టం. ఓకే, మరీ పల్చగా దోశలో వేయద్దు, కొంచెం మందంగా చిన్నదే. మరీ పలచగా కాదు, అలానే మరీ లావుగా కాదు. అంతే, ఇలా అనేస్తే అవి లోపల ఉండి ఊడిపోకుండా ఉంటాయి. చుట్టూ మరలా మనం వేసేద్దాం నెయ్యి. ఓకే, కొద్దిగా కాలనిద్దాం ఇప్పుడు. చూద్దామండి, మన దోశ కాలిందేమో. కాలింది. ఇంకోవైపు మనం తిరగాలి. ఓకే, ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేస్తాను, నెయ్యి. దీంట్లోకి అల్లం చట్నీ బాగుంటుందండి, లేదంటే మీకు నచ్చిన చట్నీ ఏదైనా పెట్టుకు తినొచ్చు. కానీ అల్లం కాంబినేషన్ బాగుంటుంది. ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం చేసుకోవచ్చు. ఇటువైపు కూడా కొంచెం కాలనిద్దామండి. కాలిందేమో చూద్దామండి మన దోశ. ఓకే, ఇలా కాలితే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చండి, బాగుంటుంది. దీన్ని అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, ఫైనల్గా ఎంతో హెల్తీగా టేస్టీగా మన ఆనపకాయతో పెసరపప్పు దోశ
లేకపోతే మరి ఆనపకాయతో పెసరట్టు అంటారో మీ ఇష్టం. మరి రెడీ అయిపోయింది. నేనైతే అల్లం చట్నీ చేసుకున్నానండి. అయితే ఆనపకాయలో విటమిన్ సి, విటమిన్ బి, రెబోఫ్లేవిన్, జింకు, థయామిన్, ఇనుము, మెగ్నీషియము, మాంగనీసు వంటి పోషకాలు ఇందులో ఉంటాయండి. ఇది శరీరానికి హాని చేసే కొవ్వులు ఇందులో ఉండవట. ఇందులో 92% నీరే ఉంటుందటండి ఆనపకాయలను. అందువల్ల తిన్న ఆహారం మరింత శక్తివంతంగా తేలిగ్గా జీర్ణమవుతుందంటండి. అలాగే పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఉంది. అలాగే మనం తొక్కపప్పు తీసుకున్నాం కాబట్టి ఫైబర్ ఉంది. ఫైబరు, ప్రోటీను రెండు ఒకే డిష్లో వచ్చేస్తాయి కదండి. సో హెల్దీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.